రామరమయ్య బాధపడిపోతుంది బంగారు తల్లి రామరమయ్య బాధపడిపోతుంది బంగారు తల్లు రామరమయ్య ఆనాడు కన్నా తల్లి పేరుంది 12 స్తంభాల లోగుళ్ళకి వచ్చి అలా బాధపడతా ఉంది గోయిందో తల్లి అమ్మ దగ్గరండి ఊరు పెడి ఎంత సరిడుతుందా నీకు అవునమ్మా మంగమ్మ కాకేస్తామంట కేకండి అమ్మా మంగమ్మ గారు పాపం మంచం మీద నిప్పులు వస్తాయి అమ్మా కలరు దిల్లులరా అమ్మ మీరు కూడా రెండోయమ్మ అమ్మా మీరు కూడా రెండోయమ్మ అమరేడము దాసిలరా బాబు ఏంటికమ్మా అమ్మా మీరు కూడా రెండోయమ్మ మీరు కూడా రెండోయమ్మ అమ్మా ఈ బాధ పడలేనమ్మా అమ్మ ఎంతవరకు ఎవరమ్మా ఎవరు ఉన్నాడమ్మా ఎంత పడుతూ ఉన్నాడమ్మా అమ్మబాబు ఎంతలావు ఉన్నాడమ్మా అమ్మ ఆరుగనే కన్నా నువ్వే కన్నా మరి ఎవరు కనలేదు ఏంట్రా గుడికెక్కానా ఆ గుర్రెగానికి ఆ ఇడ్లీ తినేసి ఊరం తిరుగుతాం కాదు కన్నా తల్లి బాధ అంటేని తిన్నప్పుడు ఉండాలి అవునవును తిన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది కన్నా తల్లికి తెలుస్తుంది కానీ నిప్పులు అవునమ్మా అమ్మ ఎన్నాళ్ళు పడలేదమ్మా ఎంత బాధ పొడు పడలేదమ్మా అమ్మ తిరుగోడే పడతానమ్మా అయ్ బాబు చెరులో పడతావా చెరువు అంతా చెరువులు పడతానమ్మా నేను ఊర్చుకమ్మా చెరులో నీళ్ళు లేవమ్మా భోజనే రాజలాడ కలబోడచనే కగరే పోదరే దాదరాడ కలబోడచరే దాదరా కగరే భోజన రాజలాడ కలబోడచన ఎంత ఉన్నాడమ్మా రాజల ఎంత బరువున్నాడమ్మా రాజరా ఆరోగ్య కన్నాను రాజరా ఎన్నప్పుడు పర్లేదు రాజురా అమ్మోయ్ అమ్మా అమ్మ బొమ్మడ తింగరనా లోన దేవుడి కాడ ఉన్న గారెలు బూర్లు తినేసి నా సైతి నొప్పి అంటే ఇక్కడ కొంచెం కడుపు నొప్పి వస్తుంది నా సైతికి ఊరా ఓ ఏం చేయండి తెలుసా పిల్ల పిల్ల కడుపు అంటే కారం గదిలో కాజలు తట్ట పెట్టే మన పెద్ద పెద్ద బొబ్బ చెట్టు ఉంది పచ్చి బొబ్బ కోసుకుని శుభ్రం సిక్కు తినే ఖజానా ఖాళీ అయిపోద్ది అన్న ఈ నా సైతం ఏం చేయండి తెలుసా పండు బొబ్బసి ఏం చేసావు అమ్మా నేను పండు బొబ్బసిగా తిన్నానే మన సైతిగాను అయ్యో ఆనాడు ఇదిగో అప్పులుంటే తీసుకోవాలి ఎప్పుడు వస్తే భరించాలి దేవుని తంచుకో దేవుని తంచుకో గోయిందా ఎప్పుడైతే కన్నా తల్లి పేరు బాధపడతా ఉందో ఆయన ఆ తల్లి అంటుంట నేను అరుగురి కొడుకు లేదేనో అన్నాను కడుపులో పెరిగేటే దయ్యమో దేవారు ఆరుగురు కొడుకులు కన్నాను కానీ నా కడుపులో పెరిగేది దెయ్యమో దేవరో తెలియజంటుంది ఆనాడు కన్నా తల్లి పేరుంది కడుపులో ఉండు శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా తల్లికి పేరు సమాధానం చెప్తున్నాడట అమ్మ పేరం దేవి జడవాకేరా తల్లి చక్కుని అమ్మా పేరం దేవి నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను భూతాన్ని కొట్టేటే బుద్ధు మంతున్నమ్మా కాదమ్మో దేవుడే కొట్టేటే దెయ్యాన్ని కదమ్మా
దేవుడు నేను పోతాను కొట్టే బుద్ధిమంతుణ్ణి అవునమ్మా. లోకమంతా తల్లి కలిపేలుతాను. కలిపేలుతాను అలాగే స్వామి జన్మాలు అవుతున్నట్ట గోయిందా దశమి నాడు ఏకాదశమి నాడు తెల్లవారితో శనివారం అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలు అవుతున్నాడు గోయిందా అమ్మ మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలు అవుతున్నాడు కాబట్టి కూర్చున్న శుభవారందరూ కూడా ఒక్కసారి గోవింద నమస్కరించాలి గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద రామ రామ హో రామ రామయ్య బాబురు హరి రామ రామ రై వజ్జే రమణ అయ్యో పుట్టాడో ఎంకల్లో పోసక్రామందమ్మ బావురు ఏడు గర్భమన ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి ఏడు గర్భమల ఏడు కొండల స్వామి ఏడే కొండల స్వామి తనమవుతుంటే స్వామి ఏడుకొండల స్వామి జన్మాలు అవుతుంటే పుట్టేడు ఎంకన భూచక్ర మందు పుట్టి మచ్చలతో పులిగొర్లతో శంకల పూదండ స్వామి జన్మాలు అవుతుంటే ఆహా. నీకు ఎండ కంచె కాగాడాలు కలుగుతున్నాయో స్వామి పుట్టినప్పుడు పుట్టిన అంటే ఎండి కాగడ కంచి కాగడ కాలుతున్నాయి. కోల సంబరం అన్నారు ఆ. ఇది కోలన్నారు కోల సంబరం అన్నారు కోల సంబరం అన్నారు ఆ. నాయన ఆ. స్వామి జన్మలవుతుండే ఆహా. నీకు ఉయ్యాలో బాలులు పోయిందా అన్నారు నీ గడ్డమలో బాలాలు పోయిందన్నారు నీకు పాకెట్ పసుపాల పోయిందా అన్నారు నీకు ఒగ్గో తాగిన పాలు పోయిందన్నారు అంటే ఏడొక్క పర్వతాన్ని గోయిందా 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 అంటే గోయింద నామం ఏర్పడ్డాడు ఆ. ఎప్పుడైతే నామం ఏర్పడ్డాదో ఆ. నాయన ఆ. స్వామి జన్మాలు అవుతుంటే ఆ. నాయన దేవాన దేవతలల్లా పూలవరసం కురిపించారు ఆ. నాయన ఎవరికన్నా పుట్టిన ఏడి ఏగడి ఎలకండి మన ద్వారా పట్నాను హరివేలు మంగో వారే మంగమ్మ పుట్టిన మరి ఏడి గడియలకు మరి ఢిల్లీ పట్నాను పుయ్యిన అంచారు ఏడుకొండల వాడు జన్మాలైన ఏడిగడికి ఆలమూరు పట్టణాలు మంగాదేవి జన్మించింది ఆ. మంగాదేవి జన్మించిన ఏడిగడికి మహాతల్లి గోలుకొండ పట్టణానికి భువీనాంచారి జన్మాలైంది ఆ. భువీనాంచారి జన్మాలైన ఏడిగడిలు కట్టండి ఆ. మంగాదేవి సెలికత్తులు 101 మంది జన్మించారు ఆ. 101 మంది జన్మించిన తర్వాత ఆ. మంగాదేవి తమ్ముడు గారు 7,000 పెంగళ జన్మించాడు ఆ. ఇప్పుడు జన్మలయ్యాడు ఆ. అన్నా తన పేరుంది పెట్టండి ఆ. స్వామి వెంకటరమణ జన్మలు ఇచ్చిన తర్వాత ఆ. మహాతల్లి పాల సుందరికి పన్నీరు తెచ్చి సికాయ మాకాయ సిద్ధల నూనె జాకాయ జాపత్రి జాములెట్టి ఆ. నీళ్ళు తానా ఏకంగా చేయించి చక్కగా చేయించి నీళ్ళు కాసింది రాయలేసింది వారింటే ఉన్నదంటే ముచ్చాల కుంపడు ముందుకు తీసి ఆ. మహానుభావుడు గోపాలు కట్టినారు ఎలాగా? ఓరెడు గిట్టానా రాయిలే ఓ రాది నారాయణుడికి అవతలే కాసోయి నారాయణ అదే నారాయణ ఆవులే కాదు ఓరెడు గిట్టానా రాయిలే పురుషవ్వ నారాయణుడికి పురుషలగా సేరు నారాయణ దేవారాయణ స్వామిని వారికి
కుడి తిప్పి ఎడం తిప్పి కుడి తిప్పి 12 సేకలు తులసి మండలం తొట్టుగాయించి చంద్రమల్లానికి సేకలేసి వాళ్ళు నువ్వు ఇహాల తొట్లో పోసి భగవంతుడు జ్వాల పాట పాడుతున్నారు గోయిందా.